ఇది అయిపోయిందా? ఇంకా భయంకర, ఇంకా నేను శాంపిల్సే చెప్తున్నా, ఇంకా నేను మొత్తం తవ్వలే, ఇంకా డిగ్గింగ్ చేస్తున్నాము, ఇంకా మొత్తం తవ్వితే అతి భయంకరమైన విషయాలు ఉన్నాయి. నేను నిన్న ఒకటి బయట పెట్టిన, ఏందది? దమ్మపేట్ మండల్ మల్లారం అనే గ్రామం, ఇది మొత్తం 170 కిందికి వస్తుంది. మల్లారం అనే గ్రామం, ఈ మల్లారం అనే గ్రామంలో తుమ్మల నాగేశ్వరరావు మేనల్లుడు భార్య తమ్ముని కొడుకు, బామ్మారిది కొడుకు కొప్పుల రాకేష్, ఈయన పేరు మీద 43 ఎకరాల భూమి ఉన్నది అని చెప్పిన. ఉండడం తప్పు కాదు, కానీ ఎక్కడి భూమి ఉన్నది? 170 యాక్ట్, గిరిజనులకు సంబంధించిన చట్టం అమల్లో ఉన్న దమ్మపేట మండలం మల్లారం అన్న గ్రామంలో ఈ భూమి ఉన్నది. 170 యాక్ట్లో మరి ఒక గిరిజనేతరుడికి భూమి ఉండొచ్చా? ఉండొచ్చు, కానీ గిరిజనేతరుడి చేతిలో ఉన్న భూమి కూడా మళ్ళీ గిరిజనుడికే అమ్మాలి. గిరిజనుడైనా గిరిజనుడికే అమ్మాలి అమ్మదలుచుకుంటే, లేదంటే ప్రభుత్వానికి ఇవ్వదలుచుకుంటే ఇచ్చేయాలి. గిరిజనేతరుడు కూడా తన వారసత్వంగా తన కొడుక్కి తన వాళ్ళకు వస్తుంది తప్ప, తన అమ్మాలి అనుకుంటే మళ్ళీ అక్కడ కూడా ట్రైబల్కే అమ్మాలి. మరి కొప్పుల రాకేష్ తుమ్మల నాగేశ్వర వాళ్ళుడు 45 ఎకరాల భూమిని ఎట్లా ఎక్కించుకున్నాడు? ఎట్లా ఈ ఎక్కించిన రికార్డ్స్ని ట్యాంపర్ చేసిన దొంగ అధికారులు ఎవడు? మరి వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలే? హమాలి శ్రీనివాస్ని, కూలీ వెంకన్నని, ఇంకోరిని అరెస్ట్ చేసినావు కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి లోపలేస్తున్నావు కదా, దీనికి ఆన్సర్ చెప్పు.